అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యవసాయం జూదంగా మారిన నేపథ్యంలో రైతుకు ప్రతి ఏటా నికరంగా ఆదాయం వచ్చే ఒక కొత్త పంటను ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రారంభం చేసుకున్నాం, శ్రీకారం చుట్టాం. ఆయిల్ ఫామ్ సాగు ద్వారా 5 సంవత్సరాల తర్వాత దాదాపు 30-35 సంవత్సరాల పాటు ప్రతి ఏటా ఎకరానికి ₹1,00,000 తగ్గకుండా ఆదాయాన్ని ఇచ్చే పంటలకు అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహాల్ మండలం నేమకల్లు వ్యవసాయ క్షేత్రంలో శ్రీకారం చుట్టడం, అది నా చేతుల మీదుగా ఆ మొక్కను నాటడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం రైతుల పరిస్థితి. నీళ్లు లేని రైతులు వరుణదేవుడి పైన ఆధారపడి పంటలు పెడితే సకాలంలో వర్షాలు కురవక ప్రతి ఏటా జరుగుతున్న పంట నష్టాలతో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఉన్నాడు సగటు రైతు. పోనీ బోర్లలో నీళ్లుండి పంటలు పెట్టినా మార్కెటింగ్ సౌకర్యంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్న సందర్భంలో రైతుకు గిట్టుబాటు ధరలు లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో 6 మండలాలను ఈ ఆయిల్ ఫామ్ సాగుకు ఎంపిక చేయడం, ఆ 6లో 3 మండలాలు రాయదుర్గం నియోజకవర్గంలో ఉండడం చాలా శుభదాయకమని నేను భావిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతుల సంఖ్య బాగా పెరిగి ప్రతి ఏటా నికర ఆదాయం పొందుతూ ఆర్థిక స్వావలంబన దిశగా ఆ రైతు కుటుంబాలు ముందుకు సాగాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నా. కృష్ణపట్నం కేంద్రంగా రిఫైనరీ నడుపుతున్న రియా సంస్థ ఇక్కడ ఆయిల్ ఫామ్ రైతులకు సాంకేతికమైన సలహాలు ఇవ్వడంతో పాటు తగిన ఆర్థిక సహకారం ఇవ్వడంతో పాటు మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా వాళ్ళే ఇక్కడ పంట ఉత్పత్తులను కొనే విధంగా ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆయిల్ ఫామ్ రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ప్రతి ఏటా లభ్యమయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు వాళ్ళు 1,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కృష్ణపట్నం పోర్ట్లో నడుపుతున్న వాళ్ళ రిఫైనరీకి మొత్తం రా మెటీరియల్ అంతా కూడా విదేశాల నుంచి వస్తూ ఉంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసి మరి ఆ ఉత్పత్తులన్నింటినీ కూడా ఇట్లాంటి పరిశ్రమల వాళ్ళకి ఇస్తే ఆ పరిశ్రమలు కట్టే విదేశీ సుంకాల బాధ తగ్గుతుంది. అట్లాగే రవాణా ఛార్జీలు తగ్గుతాయి. స్థానికంగా లభ్యమయ్యే ఈ ఆయిల్ ఫామ్లో లభ్యమయ్యే పంట ఉత్పత్తుల ద్వారా నాణ్యమైన పామాయిల్ ఉత్పత్తి ఇక్కడే మన రాష్ట్రంలోనే జరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.